ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడి తలంపులు ఎంత ప్రియంగా ఉంటాయి, అవన్నీ ఎంత గొప్పగా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కీర్తన రాసిన దావీదు మహారాజు గారు చెప్తున్నారు. అంటే దేవుడు ఏది చేసినా కూడా గొప్ప కార్యాలే చేస్తారండి. మనము మన కంటికి కనబడేది చిన్నగానే కనబడతాయి. అంటే మనం ఆలోచించేది మనకి సరౌండింగ్స్లో మాత్రమే ఆలోచిస్తాం, అదే మన ఆలోచనలో ఉంటుంది. అయితే దేవుడికి మన ఫ్యూచర్ అంటే జరగబోయే తర్వాత ఎలా ఉంటామని దేవుడికి మాత్రమే తెలుస్తుందండి. దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. మనము ప్రజెంట్ ఎలా ఉన్నాము, పాస్ట్ ఏం జరిగింది మాత్రమే తెలుసు. మనకి ఫ్యూచర్ మన చేతుల్లో లేదు, మనకేమి తెలియదు. కాబట్టి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారు, మొత్తం గొప్ప కార్యాలే చేస్తారు. అయితే మనము దేవుని బిడలగా లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవుకి వినబడవు, మన హృదయానికి గోచరం కానటువంటి అద్భుతాలు చేస్తారండి. దేవుడు వాక్యం ఇంకోటి సెలవిస్తుంది. అడుగుడి మీకు ఇయ్యబడను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని అడగాలి? మన దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉంటామో, ప్రార్థన చేసి ఉపవాసాలుండి సరిపోదు, కానీ విశ్వాసం ఉండాలండి. విశ్వాసము ముఖ్య పాత్ర పోషిస్తుంది మన జీవితాల్లో. అప్పుడు దేవుడి కార్యాలు ఎంత ప్రియంగా ఉంటాయి. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు. దేవుడు అనుకుంటే ఏమైనా జరిగిపోతుంది. ఏమంటే ఆయన దేవుడు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనకు తోడుగా ఉన్నప్పుడు మనము దేనికి భయపడాలి? ఈ లోకంలో సమస్యలకు భయపడకూడదండి. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. దేవుడు మనతో ఎప్పుడు నిలిచి ఉంటాడండి. బాధలు వస్తుంటాయి, పోతుంటాయి. శ్రమలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ లోకంలో ఇబ్బందులు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి వచ్చినట్లే పోతాయి. మనం దేవుని బిడ్డలుగానే జీవించాలి. మనం శ్రమకు చూసి భయపడి దేవుడిని దూషించడము, దేవుడికి దూరం అయిపోవడము, ఈ దేవుడు నాకేం చేశాడని మనము దేవుడు చేసిన గొప్ప కార్యాలు మర్చిపోవడము, ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకూడదండి. కొంతమంది ఉంటారు, వాళ్ళు విశ్వాసులు అని అంటారు, వాళ్ళు బైబుల్ చదువుతూ పాటలు పాడుతూ చేస్తూ ఉంటారు, సేవ చేస్తారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏమన్నా ఒక చెడ్డ క్రియ జరిగితే, అంటే వాళ్ళకి అనుకూలమైనది కాకుండా వేరేది జరిగితే వాళ్ళు చర్చికి రాకుండా ఆగిపోతారండి. నా దేవుడు నాకు ఎందుకు ఇలా చేయలేదని దేవుడి మీద కోపం పెట్టుకుంటారు. వాళ్ళు చేసిన పాపాలకి, వాళ్ళు చేసిన అపరాధాలకి వాళ్ళ కీడు వాళ్ళ మీదకే వెళ్ళింది, అయినా దేవుడి మీద నింద వేస్తారు. ఈ లోకం అలా ఉందండి. మనం చేసే పాపాలకి, మనం చేసేటివన్నీ మనం కప్పిపుచ్చుకొని మనం ఇతర వాళ్ళ మీద నిందలు వేస్తున్నామా? అలాంటి పనికి మానేటువంటి ఆలోచన తీసివేసుకోవాలి. దేవుడు కార్యాలు ఎంత ప్రియమైనవి, అవి ఎంత గొప్పవి. ఎంత గొప్పవి అంటే మనం వర్ణించలేమండి. ఈ లోకాన్ని సృష్టి ఒక గొప్పతనం. అదేవిధంగా చనిపోయిన వారు లేయడం ఒక గొప్పతనం. యెహోషువ గారి కాలంలో సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం ఒక గొప్పతనం. మోషే గారు ఎర్ర సముద్రం పారి చేసి ఆరిన నేలలో ఇశ్రాయేలు నడవడం ఒక గొప్పతనం. ఎరుకో గోడలు కోల్చడం ఒక గొప్పతనం. అనేక మంది కుంటివారు, గుడ్డివారు, దయ్యం పట్టిన వారు, శోధనలో ఉన్నవారు బయటికి రావడం గొప్పతనం. మనం గొప్ప దేవుని సేవిస్తున్నాం. వీటికంటే ముఖ్యంగా చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి గొప్పతనం. ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం భయపడకూడదండి, మనం దిగులు పడకూడదు. మనుషులం కాబట్టి మనలో భయం వస్తుంది, మనం భయపడతామనే. దేవుడు భయపడద్దని వాక్యం చెప్తున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యం అంటే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకున్నట్లు, అదేవిధంగా యేసుక్రీస్తు వారి పైకి ఆరోహణమై వెళుతూ వేరొక ఆదరణకర్తను మీ మధ్యలో ఉంచేదని పంపిస్తానన్నారు. ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడికి మన శరీరము ఆలయమై ఉంది కాబట్టి మన శరీరంలో ఉన్న
మాటలు పరిశుద్ధపరచుకోవాలి, ఆలోచనలు మన మనసులో ఉండే ఆలోచనలు పరిశుద్ధపరచుకోవాలి, మనం చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలి, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలి, చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించుకుంటామో దేవుడు వచ్చేదానికి రెడీగా ఉన్నాడు. అయితే మనలో ఉండే పాపమంతా మనం తీసివేసుకుంటూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తాడు. అప్పుడు ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోకి వస్తుందో అప్పుడు మనం దూసుకొని వెళ్ళిపోతాం, దేంట్లో సేవలో దూసుకొని వెళ్ళిపోతాం. దేవుడు ఆయన ఆత్మని మనలో పెట్టాడు కాబట్టి మనము జస్ట్ నిలబడున్న, వాక్యం చెప్పేది దేవుడే, స్వస్థపరిచేది దేవుడే, ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చేది దేవుడు, అన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి మనం దేవుని ఆత్మని ఎప్పుడైతే పొందుకుంటామో మనం గొప్పగా అవుతాం. దేవుడు కార్యాలు ప్రియమైనవి, అవి ఎంతో గొప్పవి. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం. మీ వాక్యము ప్రియమైందయ్యా, గొప్పదయ్యా. యేసయ్య, మీ వాక్యానుసారంగా యేసయ్య మేము బ్రతుకున్నట్లుగా ప్రాధేయపడుతున్నామయ్యా. యేసయ్య, మీరు అబ్రహాం గారు చెప్పారయ్యా, ఇసుక రేణువుల వల్లే ఆయన సంతానాన్ని ఆశీర్వదిస్తారని చెప్పారయ్యా. యేసయ్య, మేమందరం కూడా యేసయ్య ఆశీర్వదింపబడ్డాం. అంటే మేము అబ్రహాం గారి బిడ్డలుగా, మా తండ్రి ఎవరంటే, ఆత్మీయ తండ్రి ఎవరంటే అబ్రహాం గారిని సూచిస్తాం. కాబట్టి యేసయ్య, మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసయ్య, ఆయన కుటుంబం ఇసుక రేణుల వరే ఆశీర్వదిస్తారన్నారు, వాగ్దానం నెరవేర్చారు. వాగ్దానములన్నీ ఇచ్చి నెరవేరుస్తున్న దేవా, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు తీసివేయమని అడుగుచున్నామయ్యా. యేసయ్య, మీ కార్యాలు కంటికి కనబడు, చెవికి వినబడు. యేసయ్య, మనుష్య హృదయానికి గోచరం కానటువంటి అద్భుతాలు చేస్తున్న దేవా, గొప్ప కార్యాలు చేస్తున్న దేవా, సూచక కార్యాలు చేస్తున్న దేవా, మహాచరమైన కార్యాలు చేస్తున్న దేవా, జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రము 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 చెల్లిస్తున్నామయ్యా. మీ సేవలో మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నానయ్యా. యేసయ్య, మీ ఆత్మీయ బిడలుగా మమ్మల్ని అభిషేకిస్తున్న దేవా, యేసయ్య, మీ ఆత్మ వరాలు మాకు ఇస్తున్న దేవా, స్తోత్రమయ్యా. యేసయ్య, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మేము క్రిస్టమస్ దినాల్లో ఉన్నాం. యేసయ్య, మీరు ఎంతెంతో గొప్ప కార్యాలు చేశారు. ఆ గొప్ప కార్యాలు యేసయ్య మేము ఆలోచిస్తూ మీకు కృతజ్ఞతలు చెప్పేటువంటి బిడలుగా ఉండాలి. చిన్న ఏదైనా బలహీనత కలిగినా యేసయ్య నిరాశ పడిపోవడము, లేదా అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోవడము ఇవన్నీ కాదయ్యా. యేసయ్య, మీరు గొప్ప దేవుడు, మీరు శక్తిమంతుడు. యేసయ్య, మీరు మీ దూతలకు ఆజ్ఞాపిస్తే మెరుపు వేగంలో వచ్చి దూతలు పనిచేసుకొని వెళ్తాయి. అయితే మా విశ్వాస పరిమాణాన్ని మేము పెంచుకునే శక్తిని దయచేయండి. యేసయ్య, మా ఫోకస్ మీ పైనే ఉండాలి, వాక్యం పైన మా ఫోకస్ ఉండాలి. ఆ వాక్యం మా హృదయంలో ఉంచుకునే దానికి ప్రయాసపడాలి. అదేవిధంగా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని ప్రతిరోజు మా పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉంటాడు. కాబట్టి కార్యాలు జరుగుతున్నందుకు స్తోత్రము చెల్లిస్తాను. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి అయ్యా. యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలు యవన వయసులో మీ కాడి మోట నలునికి మేలు, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి ఒక సహాయం చేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క పెట్టిన పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీవంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి విరం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.